భారతీయ ఆర్థిక వార్తలకు స్వాగతం. ప్రస్తుత సమయం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:19 20 జూన్ 2026. భారతీయ మరియు ప్రపంచ మార్కెట్ల తాజా వార్తలు వినండి. నిఫ్టీ 5 సెషన్ల విజయశ్రేణి తెగిపోయి శుక్రవారం 0.64% పడిపోయింది. నిఫ్టీ 50,24,13.10 వద్ద 0.64% పతనంతో మూసివేయబడింది. సెన్సెక్స్ 0.78% తగ్గి 76,802.90కు చేరింది. ఇట్ స్టాక్లు నష్టాలకు నేతృత్వం వహించాయి. ఇన్ఫోసిస్ 6.75%, టీసీఎస్ 3.55% పడిపోగా భారతి ఎయిర్టెల్ 1.92% పెరిగింది. ఇట్ షేర్ల పతనంలో ఇన్ఫోసిస్ 6.75%, టీసీఎస్ 3.55% క్షీణించాయి. ఇన్ఫోసిస్ 6.75% పడి ₹1,051.40, టీసీఎస్ 3.55% తగ్గి ₹2,125.00 చేరడంతో భారత ఎట్ రంగంలో భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. హెచ్సీఎల్ టెక్ 2.59% తగ్గి ₹1,131.70, టెక్ మహీంద్రా 2.63% పడి ₹1,409.60కు చేరింది. యుఎస్, ఇరాన్ హార్మూజ్ జలసంధి మూసివేత గ్లోబల్ చమురు ఆందోళనలు రేపింది. యుఎస్, ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ సైన్యం హార్మూజ్ జలసంధిని మూసివేసింది. అదే సమయంలో స్విట్జర్లాండ్లో చర్చలు ప్రారంభమయ్యాయి. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ $76.54 వద్ద 0.08% తగ్గింది. శాంతి ఒప్పందం భారత పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించవచ్చు. టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్ వారంలో ₹2.15 లక్షల కోట్లు పెరిగింది. భారత టాప్ 10 విలువైన కంపెనీల్లో 9 కంపెనీల మార్కెట్ క్యాప్ గత వారం ₹2.15 లక్షల కోట్లు పెరిగింది. భారతి ఎయిర్టెల్ స్టాక్ శుక్రవారం 1.92% పెరిగి ₹1910.80 వద్ద మూసివేయబడింది. ఎల్ఐసి కూడా అగ్రగామిగా నిలిచింది. సెబీ స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా ఓపెన్ మార్కెట్ బైబ్యాక్లను పునరుద్ధరించింది. స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా ఓపెన్ మార్కెట్ బైబ్యాక్లను పునరుద్ధరించాలని సెబీ తీసుకున్న నిర్ణయాన్ని భారత మూలధన మార్కెట్లకు సానుకూల విధాన చర్యగా విస్తృతంగా స్వాగతించారు. ఈ చర్య ధర ఆవిష్కరణను మెరుగుపర్చి పెట్టుబడిదారులకు మరింత లిక్విడిటీ అవకాశాలు కల్పిస్తుందని అంచనా. రూపాయి 0.58% బలపడి రూపాయి 94.31కు చేరింది. శుక్రవారం రూపాయి రేటు 94.31కు చేరుకోవడంతో భారత రూపాయి యుఎస్ డాలర్కు వ్యతిరేకంగా 0.58% బలపడింది. బంగారం ధరలు కూడా 1.21% తగ్గి $4,172.90కు చేరాయి. ఇది ఇరాన్ దౌత్య పురోగతి నేపథ్యంలో సేఫ్ హేవన్ డిమాండ్ తగ్గుదలను సూచిస్తుంది. వచ్చే వారం వాటర్ వేస్ లెజర్, అద్విత్ జ్యుయెల్స్ IPOలు తెరుచుకోనున్నాయి. వాటర్ వేస్ లెజర్ IPO మరియు అద్విత్ జ్యుయెల్స్ IPO వచ్చే వారం భారత ఎక్స్చేంజిల్లో సబ్స్క్రిప్షన్ కోసం తెరుచుకోనున్న ముఖ్యమైన కొత్త ఇష్యూలలో ఉన్నాయి. నిఫ్టీ 24,013 స్థాయిల వద్ద అస్థిరంగా ఉన్న నేపథ్యంలో పెట్టుబడిదారులు IPO వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ఫెడ్ ద్రవ్యోల్బణ సూచిక వేగవంతమైన ధర పెరుగుదలను చూపనుందని అంచనా. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ప్రీఫర్డ్ ద్రవ్యోల్బణ సూచిక PCE తాజా అప్డేట్లో అంచనాలకు మించిన వేగవంతమైన ద్రవ్యోల్బణాన్ని చూపించవచ్చు. ఇది రేటు కోతలను ఆలస్యం చేయవచ్చు. ఈ గ్లోబల్ ద్రవ్య అనిశ్చితి భారత్తో సహా ఎమర్జింగ్ మార్కెట్లపై ఒత్తిడి పెంచుతోంది. నిఫ్టీ బ్యాంక్ 0.48% తగ్గి 57,685.75 వద్ద మూసివేయబడింది. నిఫ్టీ బ్యాంక్ 0.48% పడింది. ఐసిఐసిఐ బ్యాంక్ 0.31% లాభంతో విరుద్ధంగా నిలిచింది. నిఫ్టీ బ్యాంక్ సూచిక 0.48% పడి 57,685.75 వద్ద మూసివేయబడింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.79% తగ్గి $779.80కు, ఎస్బీఐ 0.73% పడి $1,035.10కు, కోటక్ బ్యాంక్ 0.92% తగ్గి $399.25కు చేరాయి. ఐసిఐసిఐ బ్యాంక్ 0.31% పెరిగి $1,346.50కు, ఇండస్ఇండ్ బ్యాంక్ 0.93% లాభంతో $947.45కు చేరాయి. వరల్డ్ బ్యాంక్ చీఫ్ బంగా పంజాబ్ భూమి అమ్మకం సంపద ఉచ్చును ప్రస్తావించారు. వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా పంజాబ్ యువతీయువకులు వ్యవసాయ భూమి అమ్మిన తర్వాత 4 సంవత్సరాలు తాత్కాలికంగా సంపన్నులయ్యారని, తర్వాత ఆర్థిక సంక్షోభంలో పడ్డారని ఆందోళనకర విధానాన్ని ప్రస్తావించారు. భారత్లో పట్టణ వలస మరియు వ్యవసాయ మార్పిడిలో విస్తృత సవాళ్లను నొక్కి చెప్పడానికి బంగా ఈ ఉదాహరణను ఉపయోగించారు. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 76,802.90 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.78%, కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 607 PTS. రిలయన్స్ 1309.50 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.40%, టీసీఎస్
2125.00 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 3.55%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 779.80 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.79%. ఇన్ఫోసిస్ 1051.40 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 6.75%. ఎస్బీఐ 1035.10 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.73%. ఐసిఐసిఐ బ్యాంక్ 1346.50 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.31%. అత్యధిక లాభం ఐసిఐసిఐ బ్యాంక్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.31%. అత్యధిక నష్టం ఇన్ఫోసిస్ కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 6.75%. బంగారు ధర లైవ్ అప్డేట్ బంగారం 4172.90 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.21% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 126,525 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 1.21% తగ్గింది. మునుపటి ముగింపు $4,224 మరియు 10 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్ WTI క్రూడ్ ఆయిల్ 76.54 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.08% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.08% తగ్గింది. మునుపటి ముగింపు $76 మరియు 60 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. యుఎస్డి నుండి ఐఎన్ఆర్ లైవ్ మారకం రేటు $94.31 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.58% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.58% బలపడింది. మునుపటి ముగింపు $94 మరియు 86 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఇట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.